హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో విడత అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే దొండకాయ కొబ్బరి కూర అంటారు, ఫ్రై అంటారు, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. దొండకాయ కొబ్బరి అంటాం మేమైతే. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనే ప్రిపరేషన్ అయితే చూసేద్దాం రండి. దొండకాయలు అయితే సన్న ముక్కలు కోసేసుకోండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకోండి. స్టవ్ వెలిగించేసి ఒక దాకా పెట్టేసి అందులో నూనె వేసేసి తాలింపు గింజలు అన్నీ వేసేసి వేపేసుకోండి ఫస్ట్. తరువాత పచ్చిమిరపకాయలు దొండకాయలు కూడా వేసేయండి. కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఇంకేంటండి, అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోలు చూస్తున్నారా, చూడట్లేదా ఏంటి? చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని బాగా వేగించుకోండి. ఇందులో అయితే ఫస్ట్ ఏమి వేయకూడదండి. ఉప్పు కానీ ఇది పసుపు కానీ వేయకూడదు. ఇప్పుడు ఒక కొబ్బరి చెక్క తీసుకొని దాన్ని కోసేసుకొని ముక్కలుగా చేసేసుకొని మిక్సీ ఆడిచ్చేసాను. మెత్తగా చేసేయాలి. నీళ్ళు పోయమాకండి, ఉత్తదే మెత్తగా చేసేసాను. ఇప్పుడు బాగా వేగాలండి, కొంచెం టైం పట్టిద్ది, నిదానం అవుద్ది, స్పీడ్గా రాదండి ఇది. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా అయింది, వేగిపోయింది. ఇప్పుడైతే ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకోమాకండి, సాల్టే వేసుకోండి. సాల్టు, పసుపు, కారం వేసేసి కలుపుకోండి. ఇది కొంచెం బాగా కలిసినాక ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి, అంతే. ఇప్పుడైతే దీంట్లో ఉప్పు కారం సరిపోయిన లేదా అన్నీ చూసుకొని రుచికి సరిపోకుంటే మీరు మళ్ళీ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.